నేను డికేఎస్ కన్నా పిఠాపురం వర్మ అనే కంటే వైసీపీ కోవర్ట్ వర్మ. వీడు తెలుగుదేశంలో ఉండి కూడా వీడు సపోర్ట్ చేసేది వైసీపీ పార్టీకి. ఎందుకంటే ఒకసారి తెలుగుదేశం అధిష్టాన వర్గం కూడా తెలుసుకోవాలి. వీడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదని, లేకపోతే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమ చూపెడుతున్న ఈ వర్మ చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయినప్పుడు కానీ, లేదా మొన్న ఈ మధ్య నారా భువనేశ్వర్ గారి గురించి రోజా మాట్లాడినప్పుడు కానీ వీడు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా అని ప్రశ్నిస్తుంది భారతీయ కాపు సేన. అదేవిధంగా వీడు స్థానికత గురించి మాట్లాడుతున్నాడు. స్థానికత గురించి మాట్లాడితే జనసేన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చారు, లోకేష్ ఎక్కడి నుంచి వచ్చాడు, ప్రొఫెసర్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి జనసేన వాళ్ళు కూడా అంటే వీడి ఉద్దేశం ఏంటంటే జనసేన తెలుగుదేశం ఇప్పుడు ఆటోమేటిక్ జనసేన వాళ్ళు తెలుగుదేశం గురించి వాళ్ళ అధినాయకుల గురించి మాట్లాడినప్పుడు మరి తెలుగుదేశం కేడర్ కూడా కొంచెం స్టేట్లో ఉన్న వాళ్ళకి ఈ వర్మ అనేవాడు ఒక టీకా, అంటే ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు. వాడికి పవన్ కళ్యాణ్ కంపారిజన్ ఏంటి? తెలుగుదేశం అధిష్టానం వరకు ఈ వర్మ ఏదో వైసీపీ పార్టీలో పోతే డిస్టర్బ్ అవుద్ది అని చెప్పని ఏదో పిఠాపురం అని వాడిని సస్పెండ్ చేయకుండా ఆపుతున్నారు. కొన్ని ఛానల్స్లో న్యూస్ వస్తుంది. మేము తెలుగుదేశం అధిష్టాన వర్గానికి మేము బీకేఎస్ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ముందు ఈ వర్మని పార్టీని సస్పెండ్ చేయండి. వాడు తెలుగుదేశంలో ఉండి వైసీపీ కోవర్ట్గా పనిచేస్తున్నాడు. వాడు మీరు అది తెలుసుకొని ముందు వర్మని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వీడి వల్ల కూటమికి నష్టం, వీడు మాట్లాడే మాటల వల్ల. ఎందుకంటే స్థానికత గురించి మాట్లాడినప్పుడు నేను చెప్పాను, స్థానికత గురించి మాట్లాడితే ముందు ముఖ్యమంత్రి గారికి వెళ్ళి చూపెట్టుద్ది. ఆయన ఎక్కడ ఏ నియోజకవర్గంలో పోటీ చేశాడు, ఏ నియోజకవర్గం. అట్లాగే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి చూపెట్టుద్ది. అట్లాగే స్థానికత గురించి మాట్లాడతారే బాబు, నువ్వు భారతదేశంలో ఉన్నావా, ఇంకెక్కడ ఉన్నావా? భారతదేశ రాజ్యాంగం గురించి తెలిస్తే నువ్వు స్థానికత గురించి మాట్లాడవు. అది తెలుసుకొని మాట్లాడరా వర్మ. మిడిమిడిమైన జ్ఞానంతో నువ్వు గెలిచింది ఒక్కసారి. ఆ ఒక్కసారికే నువ్వేదో పిఠాపురం మొత్తం కూడా నీకు రాసి ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తుంది బీకేఎస్.